ఇండియా షాపింగ్ మాల్ దసరా వేడుకలు ప్రతి 2,000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్ 4,335 రూపాయల విలువ చేసే కామాక్షి పట్టు చీరతో పాటు 45 రూపాయలకి మరో చీర. విశాఖలో ఓ యువకుడు హల్చల్ చేశాడు. గోపాలపట్నంలోని డీమార్ట్ బిల్డింగ్ పైకి ఎక్కి నేను చనిపోవాలనుకుంటున్నాను, నాకు బ్రతకాలని లేదు, నన్ను బయటకు వస్తే ప్రశాంతంగా ఎవరు ఉండనివ్వటం లేదు, నన్ను చనిపోనివ్వండి, నన్ను ఎవరు కాపాడకండి అంటూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ బిల్డింగ్ పై నుంచి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. ఇంతలోనే సమాచారం అందుకున్నటువంటి స్థానికంగా ఉన్న పోలీసులు, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ కూడా అక్కడికి చేరుకున్నారు. అరే బాబు, నువ్వు ముందు కిందకి దిగరా, నీ సమస్య ఏంటో చెప్పరా, చెప్తే మేము అరేంజ్ చేస్తాంరా, నీకు కావాల్సింది ఏంటో చెప్పు, కానీ నువ్వు అలాంటి పని చేయకు, పైనుంచి కిందన పడితే నీ ప్రాణాలే పోతాయి, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు అని కింద నుంచి ఎంత రిక్వెస్ట్ చేస్తూ చెప్తున్నా, లేదు సార్ నేను చనిపోవాలనుకుంటున్నాను, మీరెవరు నన్ను కాపాడకండి, అడ్డులేసిపోండి, నేను దూకేస్తాను అంటూ ఆ యువకుడు అక్కడి నుంచి అరుస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా డీమార్ట్ షాపింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోయారు, అవాక్ అయిపోయారు, చుట్టూ గుమిగూడారు. ఒక్కసారిగా జనాలందరినీ చూసినటువంటి ఆ యువకుడు పైనుంచే ఇంకాస్త బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇంతకీ ఈ యువకుడి పేరు వడ్డాది కృష్ణ, 20 years ఈ అబ్బాయికి. నాన్న వడ్డాది శ్రీను, ఆయన జీవీఎంసీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా చేశారు. ఆ తర్వాత ఆయన చనిపోయారు. అయిన తర్వాత వాళ్ళ మదర్ కూడా చనిపోయినాక ఇప్పుడు ఈ అబ్బాయి అమ్మా నాన్న లేనటువంటి యువకుడు 80 ఏళ్ళు ఉన్నటువంటి నానమ్మతోనే గాజువాక సింహగిరి కాలనీలో ఉంటున్నాడు. అయితే ఏం జరిగింది అసలు అంటే, ఈ అబ్బాయి ఎందుకు ఇంతలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, చనిపోవడానికి అక్కడ ఉన్నటువంటి డీమార్ట్ బిల్డింగ్ పైకి ఎందుకు ఎక్కాడు అంటే, ఈ అబ్బాయి ఎవరినో కొట్టడం వల్ల కేసు ఫైల్ అయింది. ఆ కేసు వల్ల తను పోలీసులు నన్ను వేధిస్తున్నారు, బయట బ్రతకనివ్వటం లేదు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, అసలే అమ్మా నాన్న లేనటువంటి అబ్బాయిని, నానమ్మతో ఉంటున్నాను, నన్ను బయట తిరగనివ్వటం లేదు, అందుకే చనిపోవాలి అనుకుంటున్నాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. పోలీసులు, అక్కడ గోపాలపట్నం పోలీసులు, అలాగే 104 ఏరియా నుంచి స్థానికంగా ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని అబ్బాయిని రెస్క్యూ చేసి దించిన తర్వాత, అబ్బాయి ఏదో చాలా ఆవేశంలో ఉన్నాడు, కాసేపు అబ్బాయిని ప్రశాంతంగా నచ్చజెప్పి, నీ సమస్య ఏంట్రా, ముందు అది చెప్పు, ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, చిన్న వయసులో ఉన్నావు, ఏంటి నీకు వచ్చిన కష్టం అంటే, ముందు అబ్బాయి ఆవేశపడుతుంటే పాపం ఆ పోలీస్ సిబ్బంది, ఫైర్ సేఫ్టీ సిబ్బంది, అందులో ఒక ఆయన వాటర్ బాటిల్ తీసుకుని అబ్బాయికి నీళ్లు పట్టి కాస్త కుదుటి పెట్టించి ఆ తర్వాత సమస్య ఏంటో అడిగి తెలుసుకుంటే, అమ్మా నాన్న చనిపోయారు సార్, మా నాన్న ఇలా జీవీఎంసీ అవుట్సోర్సింగ్లో ఎంప్లాయీగా పనిచేశారు, ఆయన కూడా చనిపోయారు, ఇప్పుడు నేను ఒక్కడనే అన్నయ్య దగ్గర ఉంటున్నాను, కానీ ఒక కొట్లాట కేసులో నా పైన కేసు ఫైల్ అయింది, అది నేను కావాలని చేయలేదు, బట్ నా మీద కేసు ఫైల్ అయింది, పోలీసులు నన్ను వేధిస్తున్నారు, అందుకే నాకు బ్రతకాలని లేదు అంటూ విషయం కాస్త చెప్పుకొని వచ్చాడు. అయితే పోలీసుల ద్వారా మేము కూడా ఏం జరిగించారని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. నేరుగా ఆ కాంటాక్ట్కి కాల్ చేస్తే, వడ్డాది కృష్ణ అనే అబ్బాయి 6 నెలలుగా పరారీలో ఉన్నాడు మేడం, మీరెవరు కాల్ చేశారని నన్ను తిరిగి అడుగుతున్నారు. ఇంతకీ ఈ నెంబరు వడ్డాది కృష్ణకు మీరేమవుతారండి అని నేను అడిగితే, మా బామర్దేనండి, వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు మేడం, చిన్న వయసులోనే చనిపోయారు, నానమ్మ 80 years వరకు ఉంటుంది, ఆవిడ కూడా రీసెంట్గానే కంటి ఆపరేషన్ అయింది, బట్ ఆ అబ్బాయి అక్కడ అందుబాటులో లేడు, ఒక కొట్లాట కేసులో అబ్బాయి మీద కేసు ఫైల్ కావడం వల్ల అప్పటి నుంచి వాడి ఇంటి చుట్టుపక్కల ఉండకుండా, అన్నయ్య దగ్గర కూడా ఉండకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఇప్పుడు మీరు చెప్తేనే మాకు తెలిసింది, ఇలాగా డీమార్ట్ మాల్ దగ్గర ఇలా హడావిడి చేశాడు అంటూ వాళ్ళు రివర్స్లో చెప్పుకొని వచ్చారనమాట. ఇక్కడ ఈ యువకుడు అని కాదు, బ్లాక్మెయిల్ అనేది మనం చూడొచ్చు ఈ మధ్యకాలంలో. అది కష్టంలో ఉన్నవాళ్ళు వాళ్ళ కష్టాన్ని చెప్పుకునే ప్రయత్నంలో కొంతమంది చనిపోవడానికి ఆత్మహత్యాయత్నం చేసే ప్రయత్నంలో వాళ్ళ బాధ చెప్పుకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తుంటే, ఇదే తరహా ఇదేదో బాగుందే, బాగా పబ్లిసిటీ అవ్వచ్చు, పోలీసులు కూడా మనల్ని మన పైన ఒక మంచి ఒపీనియన్ ఏర్పడుతుంది అనే కోణంలో కొంతమంది యూత్ కూడా ఈ తరహా కరెంటు పోల్లు ఎక్కడం, సెల్ టవర్లు ఎక్కడం, బిల్డింగ్ల పైకి ఎక్కడం, దూకేస్తానని బెదిరించడం. మీకు గుర్తుండే ఉంటుంది, విశాఖలో ఒక మహిళ కూడా ఇట్లానే భర్త అడిగిన డబ్బులు ఇవ్వలేదని చెప్పి మేడపై నుంచి దూకే ప్రయత్నం చేస్తే ఒక ఎస్ఐ గారు చాలా చాకచక్యంగా ఆమెను రెస్క్యూ చేసి సింగిల్ హ్యాండ్తో పైకి లాగేశారు. చిన్న చిన్న కారణాలే, పెద్ద కారణాలు కూడా ఏమీ ఉండటం లేదు. ఇక్కడ ఈ యువకుడు తప్పు చేశాడా తప్పు చేయలేదా అనేది పక్కన పెడితే, ఇప్పుడు తన ఇంటెన్షన్ ఏంటి, అందరి దృష్టిని ఆకర్షించాలి,
నేను ఆ తప్పు చేయలేదు, లేకపోతే చేస్తే పోలీసులు వదిలేయాలనుకుంటున్నాడా, లేకపోతే ఏంటి? అమ్మా నాన్న లేనప్పుడు ఎంత క్రమశిక్షణగా ఉండాలి? అమ్మా నాన్న లేని బిడ్డ నా మనవడిని జాగ్రత్తగా చూసుకోవాలని 80 ఏళ్ల వయసులో కూడా ఆ మామగారు చాలా నా మనవడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటూ అందరినీ అడుగుతుందట, ప్రాధేయపడుతుందట. వాడు ఎక్కడున్నాడో చూడండి బాబు, వాడికి చిన్న వయసు, వాడికి ఏం తెలియదు, ఏదో చిన్న తప్పు జరిగిపోయింది, ఆ తప్పు వల్ల ఆ కేసు వల్ల పోలీసులు వస్తారని వాడు పారిపోయాడు అని అంటున్నట్టు నేను కాంటాక్ట్ అయిన ఒక నెంబర్కి ఏదైతే ఉందో అతను చెప్పుకొని వస్తున్నాడు. మేడం ఇప్పుడైనా వాడు అక్కడ ఉన్నాడు అని మీ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం, వాళ్ళ నానమ్మ గారికి ఇప్పుడే చెప్తాం మేము, ఆవిడకి రీసెంట్గానే ఐ ఆపరేషన్ అయింది మేడం, అయినా కూడా మనవడి కోసం కలవరిస్తూ ఉంది అంటూ అతను చెప్తుంటే నాకు చాలా బాధ వేసింది. ఏం జరుగుతుంది కొంతమంది టీనేజర్స్కి? ఎందుకు ఇలా పక్కదోవ పడుతున్నారు? అమ్మా నాన్న ఉన్న వాళ్ళది ఒక బాధ అయితే, అమ్మా నాన్న లేని వాళ్ళు అమ్మా నాన్న ఉన్న వాళ్ళది ఒక బాధ అయితే అని ఎందుకన్నారంటే వాళ్ళు కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు, అడిగినవన్నీ కొనిస్తున్నారు, బైక్లు ఇస్తున్నారు, ఐఫోన్లు కొనిస్తున్నారు, ఇష్టమైన అమ్మాయితో పెళ్లి చేయడానికి సిద్ధపడుతున్నారు. అయినా కూడా తల్లిదండ్రుల ప్రేమను ఏమాత్రం అర్థం చేసుకోకుండా బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారు. మీరు కొనిస్తారా, చావాలా? మీరు అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తారా, లేకపోతే నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలా? ఇట్లాంటివి వేపుకు తింటున్నారు, చంపేస్తున్నారు, మానసికంగా వాళ్ళని కొంగదీస్తున్నారు. ఇది కొంతమంది తల్లిదండ్రుల పరిస్థితి. మరికొంతమంది తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉందంటే, పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే, అమ్మా నాన్న లేని పరిస్థితి. నా అన్న వాళ్ళు చుట్టూ కనిపిస్తున్నా కూడా ఎవరు హక్కున చేర్చుకోలేని పరిస్థితి. దగ్గరికి మేము ఉన్నాంరా మీకు అని ఒక భరోసా ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి పిల్లల్ని చాలామందిని చూస్తున్నాం. ఏదో ఏ అనాథాశ్రమాల్లో లేకపోతే ఏ ఎన్జిఓస్ కంట్లో పడితే వాళ్ళు తీసుకెళ్ళి చదివించి ప్రయోజకుల్ని చేసి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళది ఒకటి. ఇక్కడ కొంతమంది యువత పెడదోవ పడుతున్నారు. అమ్మా నాన్న లేరు, మనం విచ్చలవిడిగా తిరగొచ్చు, మనల్ని అడిగేవాడే లేడు, అడ్డు అదుపు లేదు, కుర్రాళ్ళతో తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం, పోలీసులు వస్తారో ఎవరొస్తారో కేసులే కదా పెడతారు మహా అయితే. ఇట్లాంటి మొండితనం, ఇట్లాంటి రాంగ్ డైవర్షన్లోకి వెళ్తున్న వాళ్ళ పరిస్థితి మరికొంతమంది. ఇక్కడ ఈ అబ్బాయిని నేను జడ్జ్ చేయట్లేదు, కానీ సిచ్యువేషన్ చెప్తున్నాను. ఆ అబ్బాయి ఒక రకమైన ఆలోచన, ఒక రకమైన మెసేజ్ అందరికీ ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేయడానికి అక్కడ డీమార్ట్ బిల్డింగ్ ఎక్కి అందరినీ బెదిరిస్తే ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకునే బాధ నన్ను తీవ్రంగా కలిసివేసింది. నిజంగా ఒక 80 ఏళ్ల మామగారు గురించి కూడా ఆ యువకుడు ఆలోచించకుండా చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఆ పరారీలో ఏదో పోలీసులు కేసు పెట్టారని 6 నెలలుగా ఇంటి చుట్టూ కూడా రాకుండా, మామగారు గురించి కూడా ఆలోచించకుండా, ఈ వయసులో ఆమె ఏమైపోతుందని కనీసం ఆలోచన జ్ఞానం కూడా లేకుండా ఊరి మీద తిరుగుతూ ఇప్పుడు ఇలా డిమార్ట్ బిల్డింగ్ ఎక్కి బ్లాక్మెయిల్ చేసి పోలీసులనే మళ్ళీ బతిమలాడించుకున్నారు. ఒరే నాన్న నువ్వు కిందకి దిగరా, నీకేం కావాలో మేము ఇస్తాంరా, ముందు రారా, పైనుంచి పడితే కాళ్ళు చేతులు ఇరుగుతాయిరా, మళ్ళీ నువ్వు హాస్పిటల్ పాలు అవ్వాల్సి ఉంటుంది, ప్రాణాలు పోతాయని పోలీసులే మళ్ళీ ఆ యువకుడిని రిక్వెస్ట్ చేసి కిందకి దించాల్సిన పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారం పైన మీరేమంటారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.